హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణ, అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాయలసీమలోని కడప, కర్నూలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఆకాశ మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడి ఉంటుంది. ఇక తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగితే ఉత్తర తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 నుంచి 14 సెంటీమీటర్ల కుండపోత వర్షపాతం, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా నమోదు కానుంది. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.